జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరాచకం చేశాడు, రౌడీజం చేశాడు, అందుకే మేము వచ్చిన తర్వాత అవన్నీ సరిదిద్దుతామని చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఏం చేశారన్న? రౌడీజం చేసే వాళ్ళు అయితే అంతమంది వస్తారా? బట్ రౌడీజం ఎప్పుడు చేశాడన్న ఆయన? రౌడీజం చేసి అధోగతి పాలు చేశారన్న. అన్న ఆయన వచ్చిన తర్వాత ఇంకా మంచి జరిగిందన్న. 2000 ఆయన ఫస్ట్ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సీఎంకి మీరు 4 సార్లు సీఎం అయినారు, 4 సార్లు సీఎం చేశాడు. ఏం చేశాడు అన్న? ఫస్ట్ టైం సీఎంకి మెడికల్ కాలేజీలు కట్టాడు, రోడ్లు వేసాడు, మా స్టూడెంట్స్కి మంచి చేశాడు, అమ్మ కూడా వేసాడు, అన్ని స్కీములు పెట్టాడు. ఇప్పుడు సచివాలయాలు పెట్టాడు. ఆయన ఏం పెట్టాడు? 4 సార్లు. ఇంకేమనంటే నేను తెచ్చాను అని చెప్పుకోవడం తప్ప విజనరీ అని చెప్పుకోవడం ఏంటన్నా? మొన్నటిదాకా రుచుకోండి ఏమన్నారు? ఆయన సొంతంగా కట్టుకున్నాడు బిల్డింగ్ అన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి ఎప్పుడు నేను జీవితంలో అంటే బిల్డింగ్ కడతాడనే నేను ఆలోచించలేదు అసలు అని చెప్పి అంటాడు. ఇప్పుడు ఆ 2 మాటలకి మనకు తేడా తెలిసిద్ది, నిజమేంటా అబద్ధమేంటో తెలిసి. ఫేక్ ప్రోపగాండాలు పెట్టుకొని ఫేక్ పిఆర్లు పెట్టుకొని మేనేజ్ చేయడం చంద్రబాబు నాయుడు నంబర్ 1. ఆయనకు ఒకడు ఆ ఎన్టీవీ, ఏబిఎన్, ఆ ఈనాడు వీళ్ళు మొత్తం తెలిసిందేగా మీకు. టంగా అని కొడతా ఉంటాయి. ఏం చెప్తే అయ్యే, ఇంకా దానికి మించి ఏమి ఉండదు వాళ్ళు చేసేది. ఇంకేముందంటే జగనన్న మీద పడి ఆడడం తప్ప ఏమి ఉండదు. ఎందుకంటే భయం. ఇప్పుడు సింగిల్గా వచ్చి పోటీ చేశాడన్న, 150 సీట్లు ప్లస్ వచ్చినాయి. ఆయన పోటీ చేయమనన్న, ఒక్క సింగిల్గా వచ్చేసారి పోటీ చేయమని, ఎన్నో వస్తాయి చూసుకోమని. కానీ అలా సింగిల్గా పోటీ చేసి 11 పడిపోయాడు. అదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 21 వచ్చారు కదా అన్న. 21 వచ్చినాయి అన్న. ఎలా వచ్చినాయి? 3 కాళ్ళు పట్టుకుంటే తప్ప రాలా అని. మనోడు 10 సంవత్సరాల నుండి ఓడిపోయాడు. మనోడు సీటు గెలుచుకున్నాడు. మనోడు డిప్యూటీ సీఎంఏ అంటున్నారు. ఇప్పుడు మీరు 21 వచ్చినాయి అంటున్నారు. 100% స్ట్రైక్ రేట్ అని మాట్లాడతాడు. 10 సంవత్సరాలు పోటీ చేశాడు ఎలక్షన్లో. ఒక్క సీట్ వచ్చిందా? మనోడు గెలిచాడా? పోనీ మనోడికి గెలవాలా? ఎందుకన్నా తెలంగాణకి వెళ్తాడు. ఎక్కడే గెలవలేనా అక్కడ తెలంగాణకి వెళ్తాడు. అక్కడ ఆమె మీద ఓడిపోయాడు, బెర్రెలక్క మీద. మళ్ళీ ఏమంటారన్న? దానికి ఆయనకి స్టామినా ఉంటే ప్రజలకు తెలిసిద్ది. అవునన్నా, జనసేన కన్నా నోటాకి ఎక్కువ. ఇప్పుడు 3 కలిసి వచ్చినప్పుడు అన్ని సీట్లు రావడం. ఇప్పుడు మీరు సీట్లు లెక్కేస్తున్నారు, ఈవీఎం కాబట్టి సీట్లు లెక్కేస్తున్నారు. ఇప్పుడు మరి ఓట్ బేస్ గా తీసుకోండి. 40% ఓటు బ్యాంకులు కలిస్తే 39 వచ్చింది. 40% 41 వచ్చిందన్న. 35 లక్షలు 2024 35 లక్షల ఓట్లు వచ్చినాయి. మరి నీకు ఇక్కడ టాలీ అవ్వట్లేదా మీకు? ఏమన్నంటే ఇంకా స్టూడెంట్స్ కి చేస్తున్నాం, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం అన్న. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు సచివాలయాలు తీసి విజనరీ యూనిట్ అంట ఆయన పెట్టాడా? ఆయన ఏం చెప్తున్నాడు? మొన్న నేను ఎప్పుడు 2004లో పెట్టాను సచివాలయాన్ని ఇచ్చాను, ఇంకా రాలేదు అంటున్నాడు. ఇప్పుడు ఆయన పెట్టిందే సచివాలయం. అందరికీ తెలుసు, నీకు నాకు ప్రజలందరికీ తెలుసు, ఆయనకే తెలియాలి. కానీ మేము వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలు తీసుకొచ్చాము. ఒక్క కంపెనీ అయినా చెప్పమను, ఒక్క కంపెనీ అయినా వాళ్ళు తెచ్చింది చెప్పమను, నేను గుండు తీసుకుంటాను. ఎక్కడే ఒకటి చెప్పమనన్నా. మన గూగుల్ డేటా సెంటర్ అన్నాడు. అదాని ఎప్పుడు తెచ్చాడు? ఎంఓ ఎప్పుడు వచ్చింది అన్నది 2029 ముందు జగనన్న పెట్టాడు ఎంఓయు. ఆ జగనన్న పెట్టిన ఎంఓయు అదాని వచ్చాడు. అది వాళ్ళు కూడా వచ్చి చెప్పారు, థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి వైజాగ్ వచ్చి చెప్పారు. మరి అలా అంటారు, మందు రేట్లు పెంచాలంటారు. ఏంటన్నా ఇంక ఇలా మాట్లాడడం తప్పితే ఆయన ఏం చేయడు. మీడియాని మేనేజ్ చేయడం తప్పితే ఆయన చేసేది ఏం లేదు. ఆయన కొడుకు కానీ. జగన్మోహన్ రెడ్డి ఏ డెవలప్మెంట్ చేశారు ఒక 10 చెప్పగలుగుతారా? చెప్తానన్నా. ఇప్పుడు స్టూడెంట్స్కి మంచి చేశాడు. అమ్మ ఒడి పెట్టాడా? మళ్ళీ ఫిష్ పోర్ట్లు పెట్టాడు. మళ్ళీ హాస్పిటల్ మెడికల్ కాలేజీలు కట్టాడు. మళ్ళీ ఇంకా పేదవాళ్ళకి ఉద్దానం ప్రాజెక్టు కట్టాడా? కిడ్నీ సమస్య వస్తే ఉద్దానం ప్రాజెక్ట్ వచ్చింది. మళ్ళీ పోలవరం, మళ్ళీ ఇంకా చాలా చేశాడు అన్న. చెప్పుకోవడానికి ఏముంది? మీ అందరికీ తెలుసు. అది పోర్ట్లు కట్టాడు. అదే చెప్తున్నాను అన్న, జగన్ 100 రెట్లు బెస్ట్ అన్న. అదే ఆయన చేసి కాపీ కొట్టుకుని తప్పితే వీళ్ళు ఏమీ చేయట్లా, ఒక్కటి కూడా చేయాల. ఏమన్నా ఉంటే అన్నా క్యాంటీన్ 175 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసేసి నేను మంచి చేశానంటే కాదన్నా. ఇప్పుడు ఆయన ఎన్ని చేశాడు? ఫిష్ పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు కట్టాడు, అన్ని కట్టాడు. మరి ఆయన మీద అలా నిందలేస్తాం కరెక్టా అన్న? ఆయనకైనా ఆయన కొడుకైనా ఏమన్నా అంటే రౌడీ అంటారు. ఏం రౌడీ? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు రెడ్ బుక్ అంటే ఎవరు భయపడతాడు? రెడ్ బుక్ వేసుకోమను, ఎవరిని వేసుకుంటారు వేసుకోమని అన్న. ఏమైతే అన్న? మహా అయితే నెల 28 రోజులు అన్న రిమైండ్, 22 రోజులు 28 రోజులు రిమైండ్. మళ్ళీ వస్తారు బయటికి. మాకు కొత్త కాదుగా, ఆయనకేం కొత్త కాదుగా. వాళ్ళకేమో కొత్త ఏమో. వాళ్ళ ఆవిడే చెప్పిందిగా సెంట్రల్ జైలు ఆయన కట్టిన సెంట్రల్ జైలు ఆయన్ని తీసి పడేశాడని. మరి అది దమ్ముంటే టచ్ చేయమని, ఆయన్ని టచ్ చేయమనన్నా, జగనన్న టచ్ చేయమని. పోనీ ఎవరినన్నా తీసుకెళ్ళమను. టీడీపీ పార్టీ వాళ్ళని ఎవడన్నా కేసులు పెట్టినంత మాత్రాన, ఫేక్ ప్రాపగాండాలు పెట్టినంత మాత్రం ఏమీ కాదు. ఏమన్నంటే స్కామ్ అంటాడు. ఆయనే పెద్ద స్కాము. 4 సార్లు సీఎం అయ్యాడు. ఎందుకన్నా? నాలుగు గీసుకోవడానిగా. ఒక్కసారి సీఎం ఇంకా చాలా ఎక్కువ చేశాడన్నా ఇప్పుడు కన్నా.